ఏంటంటే ఏం చెప్పరు చెల్లెమ్మ. నిన్నటిదాకా శైలజ లాంటి శిరీషను చూసామనుకున్నాం. ఈరోజు శిరీష లాంటి సంధ్య అనేది ఇంకోతుందని తెలిసింది. అంటే నిజంగా నీకు ఆ వీడియోకి ఏ సంబంధం లేదా శిరీష? లేదంకుల్, అది నేను పంపించింది కాదు. సంజయ్ దొరికితేనే నాన్న బయటకొస్తారు. తను ఎక్కడుందో తెలుసుకోవాలంటే నాన్న నోరు విప్పాలి. నాన్ననే అడుగుతానమ్మా. ఇంట్లో ఎవరూ లేరా? భవానీ, నువ్వా? యూనిఫామ్ లో ఉంటే ఇంకెవరో పోలీస్ ఆఫీసర్ వచ్చారు అనుకున్నాను. నేను పోలీస్ ఆఫీసర్గానే వచ్చాను. అలాగా, కూర్చోండి ఏసీపీ గారు. అంత మర్యాద ఎందుకు? మీరే కదా పోలీస్ ఆఫీసర్గా వచ్చాను అన్నారు. మరి ఎవరి మర్యాద వాళ్ళకి ఇవ్వడం మా మర్యాద. నేను కొన్ని విషయాలు నీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటవి? ఫస్ట్ పర్సనల్గా నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు? మా మామయ్య గారికి బెయిల్ వచ్చేలా చేశావు కదా, అందుకు. ఎస్, నువ్వు పంపించిన సీడీ వల్లే మా మామయ్య గారికి బెయిల్ దొరికింది. మరి నాకు సంతోషమే కదా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. మీరొచ్చింది ఏసీపీ భవానీగా అని చెప్పారు, ఇప్పుడేమో పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నారు. రెండిటికి పొంతన కుదరడం లేదు. ప్లస్ నాకు థ్యాంక్స్ చెప్తున్నట్టు మాట్లాడి నేను చేయని పనిని నా చేత ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సీడీ పంపించింది నేను కాదు. మీ మావగారికి బెయిల్ వచ్చింది నా వల్ల కాదు, ఆయన కూతురు సంధ్య పంపించిన సాక్ష్యం వల్ల. సో ఆ క్రెడిట్ అంతా మీ ఆడపడుచు సంధ్యకి వెళ్తుందే కాని నాకు కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు శిరీష. సంధ్యకి అసలు ఈ కేసుతో సంబంధం లేదని నాకు నమ్మకం శిరీష. ఆ సీడీ పంపించింది తను కాదు, ఆ పని చేసింది నువ్వే. నాకేం పని? ఆ అవసరం నాకేంటి? ఏ అవసరం ఉందని రఘు గారి కోసం లాయర్ని పెట్టావు? మా మామయ్య గారి కోసం నేను లాయర్ని పెట్టలేదు, మా వారు పెట్టలేదు, కానీ నువ్వు పెట్టావు. ఆయన నాకు తండ్రి లాంటి వారని పెట్టానే కాని అంతకుమించి మరేం లేదు. తండ్రి లాంటి వ్యక్తిని కాపాడటానికి నువ్వు ప్రయత్నించలేకపోయినా నేను ట్రై చేశాను. అంత మాత్రానికే అనుమానిస్తారా? మేము ఐపీఎస్ చేసేటప్పుడు మా కొన్నింట్లో స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తారు. అందులో ముఖ్యమైనదేంటో తెలుసా? బాడీ లాంగ్వేజ్. క్రిమినల్స్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసా? ఏ విషయాన్ని పోలీసుల కళ్ళలోకి చూసి మాట్లాడరు, ఇలా ఏవేగా వెళ్లి మాట్లాడతారు. ఏంటి అంటే నేను క్రిమినల్ అని అంటున్నారా? నువ్వు క్రిమినల్వా కాదా అనేది ఇప్పుడు సమస్య కాదు. నీ వల్లే మా మామగారికి బెయిల్ వచ్చిందని అప్రిషియేట్ చేస్తున్నాను. నా వల్ల రాలేదు, బెయిల్ వచ్చింది సంధ్య వల్ల. నీ సంగతి నాకు బాగా తెలుసు శిరీష. నీది చాలా మెత్తని మనసు, ఎవరికైనా సాయం చేస్తావు.
ఎంత దూరం వెళ్లి సాయం చేస్తావు అంటే నిన్ను నువ్వు నష్టపోవడానికి కూడా వెనకాడని గొప్ప మనసునిది. అరే ఎవరిదాకా ఎందుకు, పల్లవి విషయంలో నీ గొప్పతనం ఎలాంటిదో నేను చూశాను కదా. నా చేత ఏదో ఒక రకంగా ఆ సీడీ పంపించింది నేనే అని ఒప్పించాలని మీరు కంకణం కట్టుకొనొచ్చారని నాకు బాగా అర్థమైంది. నిజానికి నాకు ఏమీ తెలీదు. మీకు అంత అనుమానంగా ఉంటే నన్ను అరెస్ట్ చేసి మీ మీదొచ్చే ప్రెషర్ని తగ్గించుకోండి. దానికి నేను రెడీగా ఉన్నాను. నాకు నువ్వు మంచి ఫ్రెండ్వే. నీకు కష్టం వచ్చిందంటే నేను రియాక్ట్ అవుతాను కదా. ఈ కేసులో మీరు సంధ్యని పట్టుకోలేక నన్ను పట్టుకుంటాను అంటే నేను కాదన్ను. నాకు పల్లవి కంటే నువ్వింకా కావాల్సిందానివి కదా. చాలా బాగా మాట్లాడుతున్నావు శిరీష. ఇలా మాట్లాడగలిగేది కూడా తప్పు చేసిన వాళ్లే. ఇది ఒక సైకాలజీనే. నా కోసం అరెస్ట్ కావడానికి సిద్ధపడి మన ఫ్రెండ్షిప్ గొప్పదని నిరూపించావు. చాలా థ్యాంక్స్. కానీ నేనలా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయను. ఎవరు అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేస్తాను. ఎప్పుడైనా నీకు నిజం చెప్పాలనిపిస్తే తప్పకుండా నా ఆఫీస్కి రావచ్చు. అసలు నేను ఇంత చెప్తుంది కూడా ఎందుకో తెలుసా? నీలాగే మా మావగారిని కూడా కాపాడ్డానికి. అది గుర్తుంచుకో. ఏంటి బావా, డాక్టర్ ఏమన్నారు? నీతో ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు. చెప్పాల్సినవన్నీ మీ వారితో చెప్పాను అని అన్నారు. బేబీ గ్రోత్ చాలా బాగుంది, కాంప్లికేషన్స్ ఏమీ లేవు అన్నారు. ఓ, కొద్ది రోజుల పాటు నీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించమని చెప్పారు. అందుకా ఇందాక నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నావు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి బావా. అబ్బా, ఏంటి ఈ నొప్పులకి అబ్బా అమ్మ అంటున్నావా? అలా అయితే రేపు డెలివరీ పెయిన్స్ ఇంకేం తట్టుకుంటావు? పో బావా, నన్ను మరీ ఇప్పటి నుంచి భయపెట్టుకు. దీన్ని భయపెట్టడం అనరు, ప్రిపేర్ చేయడం అంటారు. ఆ నొప్పు లేదు మీ మగాళ్ళకు వచ్చేలా ఉంటే బాగుండేది. కాన్పు మాకు, కష్టం మీకు. కాన్సెప్ట్ బాగుంది కదా? బానే ఉంటుంది. మీకు కాన్పు వరకే కష్టం, ఆ తర్వాత మేం జీవితం మొత్తం భరించాలి. మీకు డెలివరీలోనే పెయిన్స్, మగాళ్ళకి జీవితం అంతా పెయిన్సే. చాలీ ఊరుకు బావా, నేనేం నిన్ను జీవితాంతం కష్టపెట్టనులే. అయితే ఇప్పుడు కష్టపడతావా? అసలేంటి నువ్వు? కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేసి ఆట పట్టిస్తున్నావు. సర్లే, ఎక్కువ దూరం నడవలేవు గాని ఆటో ఎక్కుదాం ఇప్పుడు. పద. ఏంటి బావా, ఆటో స్టాండ్ లో ఒక్క ఆటో కూడా లేదు. వస్తాయి, ఉండు మహా, కాసేపు వెయిట్ చేయి. వస్తాను మేడం. బావా 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 బావా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆటో వచ్చింది, రా బావా. పద, రా బావా. ఎక్కు.
అత్తయ్య, రెండత్తయ్య, ఇంటికి వెళ్దాం. ఏంటత్తయ్య, ఇంకా ఆ మొండి పట్టుతోనే ఉంటారా? ప్లీజ్ అత్తయ్య, ఇంటికి రండి. ప్లీజ్ అత్తయ్య, ఇంటికి రండి. పిన్ని, మీరైనా చెప్పండి. నేనెంత చెప్పినా తను రావడం లేదు. కోపం నా మీదుండొచ్చు గాని ఆ కోపం మావయ్య గారి మీద చూపించడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. మావయ్య గారు లేని చోట నేను ఉండనని వచ్చేశారు. కానిప్పుడు మావయ్య గారు వచ్చేశారు. ఆయన వచ్చాక మీరు రావాలి కదా. రండత్తయ్య, ప్లీజ్. నేను రాను. అక్కడ నా మాట వినేవాళ్ళు లేరు, నన్ను గౌరవించేవాళ్ళు లేరు. అలాంటి చోట నేనుండను. ఆయన్ని కూడా ఇక్కడికే రమ్మని చెప్తాను. నీ మాట వినని వాళ్ళు, నీ పెద్దరికాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరూ లేరత్తయ్యా. నువ్వు ఏమాత్రం గౌరవించావేంటి? ఎంతవరకు నా మాట విన్నావో చెప్పు. అత్తయ్య, మీ కోపం నా మీదే నాకు తెలుసు. నేను మిమ్మల్ని గౌరవించకుండా ఏ రోజూ లేను. కాకపోతే మావయ్య గారి విషయంలో నేను నా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాను, అంతే. మీ మాట విని నేను మావయ్య గారిని అరెస్ట్ చేయకపోతే నన్ను జాబ్లోంచి తీసేస్తారు. నా జాబ్ పోయినా పర్వాలేదు. మావయ్య గారిని ఎవ్వరూ అరెస్ట్ చేయరు అంటే ఈ జాబ్ని ఈ రోజే వదిలేస్తానత్తయ్యా. కాని చట్టం అలా వదిలేదత్తయ్యా. చట్టం ముందు ఎవరైనా ఒకటే. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు నాకు అర్థం కావడం లేదు. ఓకే అత్తయ్య, నా వల్లే ఇంత జరిగిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మీరు మాత్రం మీ ఇంటికి రండి. భవానీ, ఏంటమ్మా ఆ మాటలు? నువ్వేంటి పరేదాన్లో అలా మాట్లాడతా? అవును పిన్ని, నేను మధ్యలో వచ్చిందాన్ని. మధ్యలో వచ్చి వాళ్ళ అనుబంధానికి నేను అడ్డు రాకూడదు కదా. మావయ్య గారు జైలు నుంచి వచ్చేసరికి ఎదురుగా అత్తయ్య గారు ఉంటారని ఎంత ఆశపడుంటారు. కాని నా వల్లే కదా అత్తయ్య గారు రావడం లేదు. అదే నేను వెళ్ళిపోతే మంచిది కదా. రేఖ, నా మాట విని నువ్వు ఇంటికెళ్ళు. నేను వెళ్ళను. అలా అనకు రేఖ. భవానీ కోసమో నీ కొడుకు జీకే కోసమో కాదు, అన్నయ్య కోసం వెళ్ళు. ఆయన ఇంటికొచ్చేసరికి నువ్వు ఓదార్పుగా నిలబడాలే కాని నువ్వు కనిపించకపోయేసరికి ఆయన ఎంత బాధపడతారు. అన్నయ్య తన కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటారు? ఆయనకు ధైర్యం ఎవరు చెప్తారు? నా మాట విను రేఖ, నువ్వింటికెళ్ళు. ప్లీజ్ అత్తయ్య, నా మీద కోపం మావయ్య గారి మీద చూపించకండి. నా తప్పులు మన్నించి ఇంటికి రండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. రేఖ, ఇంకా బెట్టు చేయకమ్మా. అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటారు. తొందరగా వెళ్ళు. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య.
రండి వెళ్దాం. నేను నీ కార్లో రాను. నా అంతటి నేను రాగలను. నువ్వు వెళ్ళిపో. అత్తయ్య, ఇంకా నా మీద కోపం పోలేదా? నీ మీద ఎప్పటికీ కోపం పోదు. అదలాగే ఉంటుంది. రేఖా, ఈ టైంలో పట్టింపులేంటమ్మా? వెళ్ళు రేఖా, వెళ్ళు. చాలా థ్యాంక్స్ పిన్ని. వెళ్ళు. రండత్తయ్య. రండి. నా ఇంటికి నన్నే ఆహ్వానిస్తున్నావా? ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. నువ్వేం చేసినా నువ్వు చేసిన పని మర్చిపోను. రఘు, రఘు, ఏంట్రేకా ఇది? ఏంటి ఆ ఏడుపేంటి? చిన్నపిల్లల్లాగా ఊరుకో. కూర్చోలేక ముందు కూర్చో. నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు రఘు. నీకు కనీసం బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదని చెప్తుంటే నేనెంత భయపడ్డానో, ఎంత కుమిలిపోయానో నీకు తెలీదు రఘు. ఇంట్లో 2 పోలీస్ ఆఫీసర్స్ ఉండి కూడా మనకి సమయానికి సాయం చేయలేకపోయారు. సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ సొంత వాళ్లే పరాయి వాళ్ళుగా మారి
నిన్ను అరెస్ట్ చేస్తే ఇక నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? రేఖ, ఊరుకో. ఇందులో ఎవరి తప్పు లేదు. భవానీ అంటే నీకెందుకంత కోపం? తను చాలా మంచి మనిషి, నిజాయితీ గల మనిషి. ఆ అమ్మాయి డ్యూటీ ఆ అమ్మాయి చేసింది. భవానీని తప్పుపట్టడం కరెక్ట్ కాదు రేఖ. ఇదిగో, నువ్విలా వెనకేసుకొచ్చే ఎంత దూరం తెచ్చుకున్నావు. ఇదెక్కడ కర్మ? ఎక్కడో దారిన పోయే కేసులో నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి? సమయానికి సంధ్య ఆ సీడీ పంపించింది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే అన్యాయంగా నీకు శిక్ష పడేది.